హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మహాఫలం ఖర్జూరం గురించి తెలుసుకుందాం. ఖర్జూరం ఎడారి నేలలో పుట్టిన మధుర ఫలం. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలోని కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, పొటాషియం, ఇతర ఖనిజాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండు ఖర్జూరం రక్తస్రావాన్ని శాంతింపచేస్తుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఖర్జూరం దప్పికను తగ్గిస్తుంది. ఆయాసం, ఎక్కిళ్ళు సమస్యలను తగ్గిస్తుంది. రోజు ఒక ఖర్జూరం తినటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కొందరికి ఆకలి వేయదు, ఏది సరిగా తినబుద్ధి వేయదు. ఇటువంటి వారు ఖర్జూరాలను తింటే వారి ఆరోగ్యం చక్కబడుతుంది. లేత ఖర్జూరం కొంత వగరుగా ఉంటుంది, కానీ దాన్ని తినటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఖర్జూరపు గింజల్లో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. అందువల్ల ఈ గింజలను వేయించి గోధుమ పిండితో కలిపి రోటీలు చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే కాఫీ పౌడర్లో చికరీలా దీన్ని కలుపుకుంటారు. అరబ్, ఆఫ్రికా దేశాల్లో ఖర్జూరాలను ఎక్కువగా వినియోగిస్తారు. దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యల్లో ఉపశమనం కోసం ఖర్జూరాన్ని వాడతారు. ఎండు ఖర్జూరాన్ని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగితే అలసట తగ్గుతుంది. మధుమేహ రోగులు కూడా ఈ నీటిని పరిమితంగా తీసుకోవచ్చు. ఖర్జూరాన్ని మరీ ఎక్కువగా తినకూడదు. ఇది జీర్ణ సమస్యను తెచ్చిపెడుతుంది. ఈరోజు మనం ఖర్జూరం మహాఫలం అనే అంశం చూసాం కదండి. మరో చక్కని ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.